Please subscribe Telugu 7 Media. ఓకే, ప్రేక్షకుల కోరిక మేరకు సాయి దుర్గ తేజ్ గారిని ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మరొక 5 నిమిషాలు. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ రెడ్డి గారు, చైతన్యరావు గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. Before Reddy Garu, Naidu Garu talks, we both will talk about our showman here today. Thank you, Teju, for being here. Love you so much. Teju doesn't know, I used to play cricket with him. అప్పుడు ఎక్కడ వెనకాల ఫీల్డింగ్ చేసేవాడిని అలా తేజుని చూసుకుంటూ. బట్ ఐ రియలీ లవ్ హిమ్. నేను తేజు కూడా చెప్పా, అది డార్క్ టైమ్స్ అవన్నీ అప్పుడు. దట్ ఈస్ వెన్ యూ నో ద లవ్ ఆఫ్ ద పీపుల్. అంత లవ్ చేసిన వాళ్ళని నేను కూడా ఉన్నా. ఐ వాజ్ సో సాడ్, ఐ లిటరలీ క్రైడ్ వెన్ వాట్ ఎవర్ ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు. అంత ఇష్టం నాకు తేజ్ అంటే. బంగారం, గోల్డెన్ స్టార్ మా తేజు. ఐ లవ్ యూ తేజు. ఐ రియలీ లవ్ తేజు. అంటే ఫస్ట్ పిల్లలేని నువ్వు లేని జీవితం అప్పుడు మా అన్న, మై కజిన్ ఇస్ ఎ డిఓపి అనిత్ అని, మల్లాపూర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఐ వెంట్ టు సీ హిస్ షూటింగ్. I came there. Now he is right next to me. So thank you, Deva garu. But yeah, ఇప్పుడు మా నాయుడు గారు మాట్లాడతారు. సో తేజ్ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కాబట్టి we just wanted to speak few words about him. బంగారానికి ప్రాపర్ డెఫినేషన్ అంటే I think our man. You don't have to talk much, man. You just have to stand. You'll know you're like pure at heart. Thanks for coming, Tej. Thanks a lot. Means a lot for us. Yeah. And hopefully I'll work with you very soon. నేను కూడా అందులో నేను కూడా ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, ఆంటీ, నేను విలన్ కాదు. నేను తేజు పెళ్లి చేసుకున్న తర్వాత నేను చేసుకుంటా. ఇప్పుడు తేజ్ గారు మనసులో అనుకుంటా ఉండుంటారు, ఏం అయ్యే పనులు లెక్క అనిపించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ తేజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సంబరాల 80. అండ్ మా సైడ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. సో ఒకవేళ మీ ఇద్దరు ఆన్సర్ చేయాలి దీనికి. సో 1 డే సీఎం అయితే ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? ఫస్ట్ చైతన్య గారు వింటారు. అవును, మీ కండువా ఏదండి? వైట్ లుంగి ఏది? వైట్ కుర్తా ఏది? నాయుడు గారు నైట్ డ్రెస్ లో వచ్చారని చెప్పి రెడ్డి గారు సూట్ లో వచ్చారు. ఎస్, 1 డే సీఎం అయితే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు మీరు? ఇంకా సీఎం అవ్వలేదు, బట్ ఏదన్నా నాయుడు గారి నుంచి స్టార్ట్ చేద్దాం ప్లీజ్. ఇక్కడ మట్టుకు నన్ను వదులు ఫస్ట్. 1 డే సీఎం ఆన్ అ లైటర్ నోట్. 1 డే సీఎం అంటే నాకు తెలిసి లైటర్ నోట్లో ఉన్నా. మరి ఏం చేద్దాం? ఆల్రెడీ కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం. కలిసి టు బీ ఆనెస్ట్, అందరూ కలిసి ముందుకెళ్ళాలనే ఒక కార్యక్రమాలు ఏమేమి ఉంటాయో, డెసిషన్స్ ఏముంటాయో తీసుకుంటాను. మన లైటర్ నోట్ చెప్పాలంటే పబ్బులు 4 దాకా ఓపెన్ చేయాలనుకుంటాను. ఇప్పుడు సరే, మా నాయుడు గారు అదే ఓకే ఆన్ లైటర్ నోట్ ఫస్ట్ చెప్తా. పబ్బులు 4 దాకా ఓపెన్ చేయాలని నాయుడు గారు చెప్పారు. అదే మా అన్న చెప్పాడు. అదే హృదయంతో డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. అయ్యో, చాలా చిన్న కోరికలే ఉన్నాయి సార్, చాలా చిన్న కోరికలు. అదే హృదయంతో డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టకుండా ఉంటే ఇంకా బాగుంటుందని. వీళ్ళు సీఎం అవ్వకూడదని చెప్పి అందరూ. I mean, this is just on a lighter note, 100%. Yeah, on a serious note, 1 day CM అవుతే కనుక నేను ఐ వుడ్ మళ్ళీ అంటే ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. బట్ ఆ రోజు వెహికల్స్ అన్నింటికీ హాలిడే ఇచ్చేస్తాను. ఒక్క వెహికల్ కూడా తిరగకూడదు రోడ్డు పైన. సో లెట్స్ స్టాప్ పొల్యూషన్ అట్లీస్ట్ ఫర్ 1 day. దట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే రేట్ ఈచ్ అదర్. ఒకరికొకరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారని చెప్పాలి. ఆది గారు చైతన్య గారి యాక్టింగ్కి కానీ పర్ఫార్మెన్స్కి కానీ ఎంత రేటింగ్ ఇస్తున్నారు అవుట్ ఆఫ్ 5? ఐ థింక్ దీని గురించి నేను మాట్లాడలేదు. హీస్ బీన్ డౌన్ ప్లేయింగ్ రియలీ, యునో, బికాజ్ అందరూ పెద్దోళ్ళు, నేను కొత్తోడిని. బట్ సిరీస్ చూసిన తర్వాత అందరూ చిన్నోళ్ళు, మనోడు పెద్దోడు అవుతాడు. దట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ what you perform in front of the camera, and he's done an amazing job. So rating ante out of 10 out of 5? Out of 5, 5.5. ayyo, that's 150% చెప్పినప్పుడు ఇది కూడా చెప్పొచ్చు. So and you
చైతన్య గారు. ఐ కాంట్ రేట్ హిస్ యాక్టింగ్, నో వే. ఏం రాదంటావు? లే ఏం రాదంటావు? అంటే ఐఎమ్ నాట్ దేర్ యెట్. ఒక ఆడియన్గా నేను చెప్పాలంటే మయసభ వి వర్క్ టుగెదర్ నో ఒక మహేసభలో నేను ఎదురెదురుగా నటిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఐ వాజ్ మెస్మరైజ్డ్. నేను కీడాకోలలో నత్తి చేశాను. సో ఇందులో ఒక ఫస్ట్ 2 ఎపిసోడ్లో ఆ క్యారెక్టర్కి దేవా గారు ఆ ట్రైట్ ఇచ్చారు. సో నేను అనుకున్నాను, నేనే అంత కష్టపడ్డాను, ఇట్ ఇస్ టఫ్, అంటే కొద్దిగా మితిమీరినా కూడా ఇట్ లుక్స్ లైక్ మాకరీ. అసలు అది చేశాడు, నేనే ఐ ఫీల్ లైక్ అరే అసలు ఏం చేశాడు. అలాంటి చాలా సందర్భాల్లో నాకు ఫేవరెట్ ఈరమ్ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్. దట్ ఐ వాజ్ మెస్మరైజ్డ్. నిన్ను కోరిలో అంటే నాని గారు లాంటి ఒక యాక్టర్ ఉన్నప్పుడు టు స్టాండ్ అప్ టు హిమ్ ఈజ్ నాట్ ఈజీ. అంటే ఆయన రేంజ్కి వీ కుడ్ నాట్ ఎక్కడా కూడా అది ఒక్క 1% కూడా తక్కువ అనిపించడు. సో ఇట్ ఈస్ వెరీ టఫ్. నాని లాంటి యాక్టర్నే మ్యాచ్ చేయగలిగినప్పుడు ఇంకా ఆయనకి మనం రేటింగ్ ఏమి ఇస్తారు? ఐ వుడ్ గివ్ 10 out of 5. అంటే ఫెయిలా సార్? కాదు 5కి 10 మార్కులు ఇచ్చారు సార్, ఎక్కువ ఇచ్చారు. మీరు 5.5 ఇస్తే ఆయన 10 ఇచ్చారు. దట్స్ అమేజింగ్. ఎస్. అండ్ ఇప్పుడు ఒకరి డైలాగ్ ఒకరు మార్చి చెప్పాలి. అండ్ నాయుడు గారి డైలాగ్ రెడ్డి గారు చెప్పాలి, రెడ్డి గారి డైలాగ్ నాయుడు గారు చెప్పాలి. ఏదైనా స్టేజ్ మీద మర్చిపోతున్నాం కదా. కిరణ్ గారు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదండి డైలాగు. కిరణ్ గారు ఆ లారీ డైలాగ్ అవును ఎట్లైనా వచ్చేస్తుంది కదా సార్ 7th August చెప్పేయచ్చు. చెప్పా రెడీ లారీ 1. సో రెడ్డి గారు ఆయనతో నేను చెప్పాలి. ఎస్ ఆపోజిట్. మడక దున్నే కులంలో పెట్టిన నీకెందుకయ్యా రాజకీయం? వసూలు చేసే కులంలో పుట్టిన రౌడీవి, నీకెందుకయ్యా వైద్యం? అబ్బా అరే వా, దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సో అంటే మచ్. దేవా గారు చూస్తున్నారు ఎంత చండాలంగా చెప్పారు దగ్గర మీరు. యూ సీ ఇట్ ఆన్ స్క్రీన్ సోనీ లివ్ లో August 7th. ఇది ఊరికనే చేసాం, దే యూ లవ్ ఇట్. అండ్ సోనీ లివ్ వాళ్ళ షోస్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ సార్. ఆ అన్ని షోస్తో పాటు స్కామ్ 92 అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన హంటర్తో పాటు మయసభ విల్ యాడ్ ఆన్ టు ఇట్. వీఆర్ సో హ్యాపీ టు బీ బ్యాక్డ్ అప్ యువర్ టీమ్. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ మొత్తం ఆడియన్స్ సైడ్ నుంచి అండ్ మా అందరి సైడ్ నుంచి, ఈ సిరీస్ చేసిన తర్వాత సో రియల్గా ఏమైనా రియల్ పాలిటిక్స్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఇందాక నుంచి అన్నయ్య అంటున్నావు, ఇద్దరం ఒకటే ఏజ్ తెలుసు కదా, పక్కన గుర్తొచ్చింది. సో పాలిటిక్స్కి నాకు చాలా దూరం అండి. హెడ్లైన్స్ చూసి అంతే, దానిపైన లేదు. సో మయసభ సిరీస్ నేను విన్నప్పుడు ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్. ఆ బ్యాక్ స్టేజ్ ఆఫ్ పాలిటిక్స్ ఏం జరుగుద్దో ఆయన క్లియర్గా రాశారు. ఇట్స్ ఫిక్షన్ అండ్ పాలిటిక్స్కి నాకు సంబంధం లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ తెలియదు ఏం జరుగుతుంది. కానీ షూట్ జరుగుతున్నంతసేపు మొబైల్లో పేర్లు ఎందుకు కానీ ఎవ్రీ డే అంటే మేబీ దట్ వాజ్ పార్ట్ ఆఫ్ హిస్ ప్రిపరేషన్ అది నేను అనుకున్నాను. దట్ కుడ్ హ్యావ్ బీన్ ఎవ్రీ డే హీ యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ పాలిటిక్స్ జరుగుతున్న అక్కడ చెన్నైలో కానీ ఇక్కడ జరుగుతున్నవన్నీ వీడియోలో అంటే బ్రేక్ ఉన్నప్పుడు కానీ ఫోన్లో పెట్టుకొని ప్రతిరోజు చూసేవాడు. సో నేను అనుకున్నాను మేబీ ఉందేమో ప్లాన్ అని, బట్ ఇప్పుడు అర్థమవుతుంది అదంతా క్యారెక్టర్ కోసం చేశాడని. ఒకవేళ అట్లాంటి ఆపర్చునిటీ వస్తే ఐ థింక్ ఐ లెట్ ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ గుడ్ పీపుల్ రూల్ ద కంట్రీ ఆర్ ది స్టేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాయుడు గారు, థ్యాంక్ యూ రెడ్డి గారు. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. రెడీ ముందు మాట్లాడతావా? ఫస్ట్ చైతన్య గారు విల్ స్పీక్. ఏదో రెడీ అయినట్టు మాట్లాడేసి ఫస్ట్ నేనే మాట్లాడాలా? మాట్లాడు రెడీ. ఓకే. సో అది తెలియాలి అంటే August 7th సిరీస్ చూడాలి మేము. దానికి మీరు Season 2కు వెయిట్ చేయాలి. అదే ఇలాంటి అడుగుతారనే మా నాయుడు గారిని తోడుగా తెచ్చుకున్నాను. బట్ వచ్చిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. త్వరగానే ముగించేస్తాను, బట్ I'll start off with the captain of the ship, Deva Garu. Sir, thank you so much. This opportunity is so big for me, and I'm pretty confident that I have lived up to it. But
ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన నాకు, ఇచ్చిన మీకు ఐ ఫర్ ఎవర్ బి గ్రేట్ఫుల్. నేను అంటే కొద్దిగా ఎమోషన్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంది, తెలుగులో మాట్లాడతలేని తిట్టుకోవద్దు. సో బేసిక్లీ మనోడు ఫ్రమ్ ఆస్ట్రేలియా, సో ఉంది 4 ఏళ్ళే. బట్ మాటల్లో చెప్పుకోలేనంత ప్రేమ సార్, అంతే గౌరవం. దేవా గారు ఈజ్ లైక్ మై గురువు. ఐ హ్యావ్ లెర్న్డ్ ఐ డోంట్ నో, ఐ హ్యావ్ లెర్న్డ్ సో మచ్. అంతకుముందు నేర్చుకున్నదంతా అసలు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నథింగ్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దేవా సార్. అండ్ ఐవ్ ఆల్వేస్ బీన్ ఎ ఫ్యాన్. నేను వీళ్ళంతా ప్రస్థానం అంటారు కానీ నాకు వెన్నెల అంటే చాలా ఇష్టం. ఆ సినిమాని ఎన్నిసార్లు చూశాను నాకే తెలియదు, ఆ పాటలు ఎన్నిసార్లు విన్నాను అప్పటి నుంచి. దెన్ వన్ డైలాగ్ ఆఫ్ దేవా సార్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్. అంత ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ హీరోలు విలన్లు లేరు అనే డైలాగ్ సాయి కుమార్ గారు చెప్పినప్పుడు దట్ స్ట్రక్ మీ. ఐ స్టిల్ రిమెంబర్ ద మూమెంట్. ఆస్ట్రేలియాలో నా రూమ్లో రాత్రి ఎప్పుడో 11:30కి చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ అంటే గూస్ బమ్ మూమెంట్ అది యాజ్ అన్ ఆడియన్ ఉండే. బట్ మహేసభలో అలాంటి కోకొల్లలు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు. బట్ దేవా సార్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ రోల్కి సెలెక్ట్ చేసుకున్నందుకు. ఆడిషన్ త్రూ సెలెక్ట్ అయ్యానండి. దేవగారు పిలిచారు, నాకు ఒక సీన్ ఇచ్చారు, ఒక 2 వీక్స్ తర్వాత చేశాను. ఇమీడియట్గా చూసిన వెంటనే నువ్వే చేస్తున్నావు అని చెప్పారు. అండ్ నాకు అప్పటికీ భయం ఉండేది, ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు చాలామంది చాలా చెప్పారు కానీ ఏం జరగలేదు. బట్ దేవా గారు ఒక్క మాట అన్నారు, నువ్వే నా ఎంఎస్ఆర్ అని. ఐఎమ్ హియర్ టుడే. సో థ్యాంక్ యూ దేవా సార్, ఎంత చెప్పినా తక్కువే. నెక్స్ట్ టు దేవా సార్ ఇస్ మై కిరణ్ అన్న. కిరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే దేవా గారితో ఇనిషియల్గా అంటే అంత ఓపెన్ అయి మాట్లాడలేకపోయాను. అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా డైరెక్టర్ గారు అని, లేకపోతే ఐ వాజ్ లుకింగ్ అప్ టు హిమ్. సో కిరణ్ అన్న వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. హీ వాజ్ హెల్పింగ్ మీ. చేతు పర్లేదు, ఇలా చెయ్యు, నువ్వు కొంచెం బాడీ పెంచు. ఈ రోల్ కోసం ఐ హ్యాడ్ టు పుట్ ఆన్ వెయిట్. ఒక 10 కిలోలు పెరగాల్సిన అవసరం ఉండింది. సో ఎవ్రీ 3 డేస్కి ఒకసారి కిరణ్ అన్నకు ఫోన్ చేస్తుండే, అన్న ఏంటి, కిరణ్ అన్న విజయ్ అన్నకు కూడా. సో అంటే ఒక చిన్న ధైర్యం, మోటివేషన్ ఇస్తారని. అప్పటి నుంచి ఇప్పటి వరకు దే హ్యావ్ బీన్ హెల్పింగ్ మీ త్రూ దిస్ ప్రాసెస్. షూటింగ్లో కూడా ఎస్పెషల్లీ కిరణ్ అన్న ఎక్కడన్నా నేను కొంచెం అప్పుడప్పుడు జోన్ అవుట్ అయితే దేవా గారు చేతు ఏంటి మళ్ళీ జోన్ అవుట్ అయ్యా అంటే లేదు అని కిరణ్ అన్న వాజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ మీ. థ్యాంక్ యూ కిరణ్ అన్న. మన టీంలో బాబీ స్క్రిప్ట్ చెప్పాడు, కార్తిక్ చెప్పాడు, నువ్వు ఎప్పుడు చెప్తావో ఏంటో వెయిట్ చేస్తావు అన్న. అసలు సినిమా చేస్తావా లేదా నాతో నువ్వు? బట్ లవ్ యూ కిరణ్ అన్న, లవ్ యూ సో మచ్. ఇప్పుడు లేదు, ఇది 7th తర్వాత మనం కూర్చొని ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. బట్ యా, ఆల్ ది డైరెక్షన్ టీమ్, బాబీ, కార్తిక్, అరవింద్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ వర్ అమేజింగ్. ప్రొడక్షన్ టీమ్ నాగి, శ్రీను, విజయన్న విజయన్న నాకు ప్రొడక్షన్ టీమ్ కాదు, విజయన్న ఈజ్ మోర్ డైరెక్టర్గా, యూనో ఒక ఫ్రెండ్గా. విజయన్న అంటే చాలా ఇష్టం నాకు. నాకు ఏదైనా సజెషన్ కావాలన్నా విజయన్న అడుగుతూ ఉంటాను. నాకు ఎవరైనా మంచి స్క్రిప్ట్ చెప్తే విజయన్న నేను వినమంటూ ఉంటాను. విజయన్న థ్యాంక్ యూ సో మచ్. ఆడిషన్ ఇచ్చేటప్పుడు కూడా, ఆడిషన్ ఇచ్చే ముందు కూడా విజయన్న వాజ్ దేర్. ఐ వాజ్ టాకింగ్ టు హిమ్. ఏంటి అని అంటే, లేదు ఫ్రీగా చెయ్యు, యూ జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అని చెప్తా ఉండే. థ్యాంక్ యూ విజయన్న. ప్లీజ్ కీప్ షవరింగ్ దట్ లవ్ టు మీ. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. నన్ను కూడా ఒక స్టార్ని చేయండి. బట్ థ్యాంక్ యూ విజయన్న, లవ్ యూ. శక్తికాంత్, అమేజింగ్ మ్యూజిక్. నాకు సహోదర పాట అసలు చాలా ఇష్టం. నేను ఇప్పుడు కాదు, విన్నప్పటి నుంచి ఐ బీన్ ఆస్కింగ్ కిరణ్ అన్న నాకు ఒక్క పాట పంపించండి అంటే పంపించట్లేదు. కనీసం ఇప్పుడు దేవా గారు అన్నట్టు స్పాటిఫైలో అన్న ఎక్కడన్నా పెడితే విల్ కీప్ లిజనింగ్ టు ఇట్. బట్ అమేజింగ్ వర్క్ శక్తి. హర్ష థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు నువ్వు ఆ సీడ్ దేవా గారి మైండ్లో వేయకపోయి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదేమో. బట్ హర్ష, యూఆర్ సచ్ ఎ స్వీట్ పర్సన్ ఐవ్ మెట్. వెళ్ళిపోయారు హర్ష. బట్ థ్యాంక్ యూ హర్ష, అనదర్ ప్రొడ్యూసర్ ఆఫ్ మహేసభ. అండ్ వర్కింగ్ విత్ స్టాల్వార్ట్స్ లైక్ దివ్యా మ్యామ్, నాజర్ సార్, సాయి కుమార్ గారు. ఫర్ అన్ యాక్టర్ లైక్ మీ, ఫర్ యూనో బడ్డింగ్ యాక్టర్ లైక్ మీ వాజ్ అది ఒక అదృష్టం అనే చెప్తాను నేను. అంటే అంత పెద్ద యాక్టర్స్తో వర్క్ చేసే అవకాశం రావడము, ఒకే సిరీస్లో ఇంతమందితో వర్క్ చేసే అవకాశం రావడము, ఇట్స్
it's an honor for me. Divya ma'am, it was really an honor working with you. I've seen a lot of your work, and to be working with you, it is really pleasure and an honor. Nazar sir, Sai sir లేరు ఇక్కడ, శ్రీకాంత్ గారు కూడా వెళ్ళిపోయారు. It was a pleasure working with all of them. I've got to learn a lot. And ఎడిటర్ గారికి, ప్రవీణ్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో మమ్మల్ని ఇంత మంచిగా చూపించినందుకు. ఇంకెవరైనా మిస్ అయితే కూడా సారీ, బట్ మహేసభ విల్ బీ వెరీ వెరీ స్పెషల్. నాట్ జస్ట్ స్పెషల్, నేను ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత కాలం మహేసభ విల్ బీ very very special for the role I played and for the canvas that I got through this series. Last but not the least, నేను ఇండస్ట్రీలోకి ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత I wanted to become an actor, I wanted to become a hero. వచ్చి రామానంద్ గారు అని మా గురుగారు ఇప్పుడు లేరు, వారి దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటూ నాగోల్ నుంచి ఇక్కడ ఫిలిం నగర్కి వచ్చి ఇక్కడ షేప్ ఆఫ్ ఫిలిం స్టూడియోలో ఐ వాస్ డ్యాన్స్, యాక్టింగ్ ఇదంతా నేర్చుకుంటున్నాను. అప్పటికి నాకు ఎవరు తెలియదు, నాకు ఇండస్ట్రీలో ఐ హ్యాడ్ నో ఫ్రెండ్స్. వచ్చి గుడ్డి నమ్మకంతో, ఒక కాన్ఫిడెన్స్తో ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. ఫస్ట్ టైం లైఫ్లో ఒక హీరోని చూసా. హీరో యాక్టర్, ఒక హీరో అయిదాం అనుకుని, ఒక యాక్టర్ అయిదాం అనుకుని వచ్చిన వాడికి ఒక హీరోని సడన్గా అలా అలా చూసేసరికి అంటే దట్ వాజ్ ద మూమెంట్ ఫర్ మీ. ఎస్, నేను వచ్చాను, ఐ డిజర్వ్ టు బీ హియర్ అండ్ హీఈస్ మై హీరో, హీఈస్ మై ఇన్స్పిరేషన్ అని ఆ రోజులు 10 ఏళ్ల కింద 2014లో నేను చూశాను. ఈరోజు ఇక్కడ అతని పక్కనే నిల్చున్నాను. దట్ ఈస్ సాయి ప్రదీప్, ఆది పినిశెట్టి టు మీ. నా ఫస్ట్ హీరో. నేను లైవ్లో ఒక వ్యక్తిగా, ఒక యాక్టర్ అయిదాం అనుకున్న తర్వాత చూసిన ఫస్ట్ హీరో ఆది. ఈరోజు ఆది పక్కన ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా హీ వాజ్ ఆల్వేస్ దేర్. మధ్యలో ఒక 3-4 ఏళ్ళు తను చెన్నైకి వెళ్ళిపోయాడు, నేను ఇక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్నాను. బట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్, నా లైఫ్లో ఎవ్రీ బిగ్ మూమెంట్ 30/21కి, అంతకుముందు 3-4 ఏళ్ళు అసలు వీఆర్ నాట్ ఇన్ టచ్ కంప్లీట్గా. 30/21 చూసి నాకు రాత్రి హీ మెసేజ్డ్ మీ సేయింగ్, చైతు ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ యూ అని. దాని తర్వాత మళ్ళీ ఏదో చేస్తూ వచ్చాను. కీడాకోలాకు అదే సేమ్, మళ్ళీ ఎప్పుడో రాత్రి 11కి చైతు అసలు అద్దరగొట్టావు, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు పుల్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్, బట్ యూ హ్యావ్ డన్ రియల్లీ వెల్ అని. మళ్ళీ అంతకుముందు కూడా లైక్ ఒక 2 years నుంచి వీఆర్ నాట్ ఇన్ టచ్, బట్ ఎవ్రీ మైల్ స్టోన్ ఆఫ్ మై లైఫ్ ఆది వాజ్ ఆల్వేస్ దేర్ అండ్ హీ గేవ్ మీ దట్ చిన్న బూస్ట్ ఇచ్చాడు. ఈరోజు మా అన్న ఆదితో పనిచేయడము, ఇట్ వాజ్ నథింగ్ బెటర్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. దేవా గారు లాంటి డైరెక్టర్ ఆధ్వర్యంలో మా అన్న ఆదితో పనిచేయడము, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు మీ. నాకు హీస్ మై గాడ్ గివెన్ బ్రదర్. సీనియర్ అది ఆ మాట నేను అనలేను. ఆ మాట అంటే నీకన్నా ముందు దేవగారు వచ్చి కొడతారేమో నన్ను, ఎన్నిసార్లు అంటావురా అని. బట్ సీనియర్ కాదు, ఈజ్ మై బ్రదర్. ఐ లుక్ అప్ టు హిమ్. ఒక యాక్టర్గా నేను ఫస్ట్ చూసినప్పుడు హీ వాజ్ డ్యాన్స్ ప్రాక్టీస్కి వచ్చాడండి. హైదరాబాద్కి వచ్చి ఏదో షూట్ కోసం వచ్చినప్పుడు ఖాళీ ఉందని చెప్పి డ్యాన్స్ ప్రాక్టీస్కి వచ్చాడు. నేను ఏదో ఫ్రెండ్స్తో యాక్టింగ్ ఇది క్లాసెస్కి వెళ్తుంటే ఐ సా హిమ్ ప్రాక్టీసింగ్ డ్యాన్స్. తర్వాత కిక్ బాక్సింగ్ అని. తర్వాత ఐ స్టార్టెడ్. ఎవడో వచ్చాడు, యాక్టింగ్ చేస్తున్నాడు, అండ్ హీ డిడ్ంట్ టేక్ మీ లైక్ దట్. వెళ్ళి మాట్లాడితే ఆ స్పేస్ ఇచ్చాడు. అంటే ఒక మనుషులు ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వాలని అంటే ఊరికే, ఇఫ్ ద అదర్ పర్సన్ డజంట్ లెట్ యూ ఇన్, యూ క్యాన్ బీ హిస్ ఫ్రెండ్స్. సో నేను ఎవరో తెలియకపోయినా నేనంటే పొగడం కాదండి, నాకు ఆది అప్పటి నుంచి తెలుసు, అంత ఇష్టం అని చెప్తున్నాను. ఈరోజు నేను ఆదితో పనిచేస్తున్నప్పుడు వీడేంటి చిన్న యాక్టరు అస్సలు లేదు. హీ గేవ్ మీ ఆల్ ద ఫ్రీడమ్. మీరు సిరీస్ చూస్తున్నప్పుడు యూ కెన్ ఫీల్ దట్ ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఆది అంటే. నేను వైరం ధనుష్ చూసినప్పుడు నేనే ఫీల్ అయ్యాను, అది అమ్మ ఏం యాక్టర్ రాబోయే, ఇట్లాంటి యాక్టర్ అవ్వాలనుకుని చాలాసార్లు అనుకున్నాను. అలాంటి ఒక యాక్టర్తో ఈక్వల్ స్పేస్లో పనిచేస్తున్నప్పుడు ఎవరికన్నా కొంచెం ఇన్సెక్యూరిటీ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఎన్నడూ కూడా చూపిలే. ఇన్ఫ్యాక్ట్ నన్ను ఒక అడుగు ముందుకే తోసాడు తప్పితే ఎప్పుడు హీ నెవర్ లెట్ మీ డౌన్. ఎప్పుడు చెప్పలే అది, అన్న ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. This is very very special. This is coming from my heart. So thank you so much. ఈరోజు ఇక్కడ వచ్చిన మిగతా వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియాకి నేను చెప్పుకునేది ఒకటే, మళ్ళీ చెప్తున్నాను, క్రీడాకులలో చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. సార్, నా పేరు చైతన్యరావు.
సినిమాలో నటించడానికి వచ్చాను, ఇక్కడే ఉంటాను. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా, సిరీస్లు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇక్కడే ఉంటాను. ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్ స్టార్గా మీ ముందు ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. సో అంతవరకు ప్లీజ్ కీప్ బ్లెస్సింగ్ మీ, ప్లీజ్ కీప్ షవరింగ్ మై లవ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆగస్ట్ 7th సోనీ లివ్లో మయసభ అనే సిరీస్ రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు ఇది మయసభనే, ఆగస్ట్ 7th తర్వాత ఇది ఒక సెన్సేషన్ అవుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. వాచ్ ఇట్ ఆన్ సోనీ లివ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ సెన్సేషన్. అండ్ Danish ji and Sugata ji, thank you so much for this wonderful opportunity. And there was somebody from Sony that suggested my name to Sandeep. సందీప్, మీరు చూస్తున్నారో లేదో తెలీదు, బట్ థ్యాంక్ యూ సందీప్. నాదేదో ఒక చిన్న సిరీస్ చూసి మీరు యువర్ పుట్ ఆఫ్ మై నేమ్. మనం కలిసాము దేవగారి ఇంట్లో, బట్ నాకు ఎప్పుడు చెప్పుకునే అవకాశం రాలేదు. థ్యాంక్ యూ సందీప్, నేను ఎవరో తెలియకుండా నన్ను రికమెండ్ చేసినందుకు. అండ్ సోనీ, ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ టాలెంట్ లైక్ అస్, బికాస్ స్కామ్ వచ్చినప్పుడు ప్రతీక్ వాజ్ ఎవరో మాకు తెలియదు. ఇప్పుడు వీఆర్ ఆల్ లుకింగ్ అప్ టు హిమ్. సో యూ కీప్ బ్రింగింగ్ అవుట్ గ్రేట్ టాలెంట్. సో ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి హూ హెస్ బీన్ పార్ట్ ఆఫ్ మయసభ. నా పేరు భావన గారు రాలేదు, చరిత. గ్లాడ్ వర్కింగ్ విత్ యూ ఆల్. లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్. శత్రు అన్న కూడా రాలేదు. శత్రు అన్న, ఆర్వి అండ్ నేను ఇంకో సినిమాలో 3 సినిమాల్లో కలిసి నటిస్తున్నాము, రవీంద్ర విజయ్. ఆర్వి అన్న, అందరికీ, నా తోటి నటినట్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం తీసుకోను, అన్న చూస్తున్నాడు సీరియస్గా. బట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దేవా సార్, లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఐ ఫర్ ఎవర్ మేక్ యూ ఫీల్ ప్రౌడ్ సార్. దిస్ ఈజ్ మై ప్రామిస్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. యూ హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్ అండ్ చాలా అద్భుతంగా మాట్లాడినారప్ప రెడ్డి గారు. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీకర్ నాయుడు ఆది పినిశెట్టి. సో థ్యాంక్ యూ చైతు. నన్ను సీనియర్ అని పిలవాలా, ఎప్పుడో వచ్చారు ఈయన అని చెప్పలా. సో ఫస్ట్ హీరో చూసి ఇన్స్పైర్ అయ్యని చెప్పారు కదా, నాకు ఎగ్జాక్ట్గా ఆయన మైండ్లో ఏం వెళ్ళిందో నాకు తెలుసు. ఈడే హీరో అయిపోయాడు, మనం అవ్వలేమా? లేదు, ఆది అంటే నేను ఎందుకు ఇన్స్పైర్ అయ్యానంటే, ఒక హీరో కావాల్సిన లక్షణాలు అన్నీ ఆదిలో ఉండే. హీ వాజ్ నైస్, హీ వాజ్ లుకింగ్ హ్యాండ్సమ్, హీ వాజ్ వర్కింగ్ అవుట్, హీ వాజ్ డాన్సింగ్. సార్, హీ స్టిల్ ఈజ్, అంటే నేను చూసినప్పుడు నేనేదో వచ్చి యాక్టింగ్ నేర్చేసుకుంటే హీరో అయిపోతాను అనుకున్నాను, కానీ దే వాజ్ లాట్ టు ఇట్ అని నేను చూసిన తర్వాత తెలిసింది నాకు. ఒక డెడికేషన్ ఉండాలి, ఒక కన్విక్షన్ ఉండాలని. దట్ ఈస్ వాట్ ఐ మెంట్. అండ్ అస్సలు నేను అస్సలు ఇబ్బంది పడ్డాను. యు ఆర్ డెఫినెట్లీ మై సీనియర్ ఇన్ ఎవ్రీథింగ్. వేసాడు మళ్ళీ. సో ఎస్, 2:30 దాటింది. సో ఐ వోంట్ టేక్ మచ్ టైమ్ సార్, బట్ ఐ వాంట్ టు, బికాజ్ సిరీస్ కాబట్టి ఎక్కువ మాట్లాడాలి, చాలా విషయాలు ఉంటాయి. 2 సినిమాలు చేసిన ఒక అనుభవం. హ్యావ్ టు టాక్ లిటిల్ బిట్. సో సారీ, చాలాసేపు వెయిట్ చేస్తున్నారు ఆకలితోటి. ప్రెస్ అండ్ మీడియా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు మా చీఫ్ గెస్ట్ సాయి దుర్గా తేజ్ లేరు ఇప్పుడు, హీ జస్ట్ వెంట్. అండ్ ఐ థింక్ థ్యాంక్స్ లాట్ టు హిమ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. ప్రతి ఒక్క యాక్టర్కి డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేయాలనే ఒక కోరిక ఉంటుంది, అండ్ పొలిటికల్ డ్రివెన్ ఫిల్మ్ చేయాలని చెప్పి నాకు ఉండేది మైండ్లో. బట్ అలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు. అండ్ వెన్ దేవా గారు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు I just thought one thing, it can never get better and bigger than Mayasabha, for sure. చాలా సంవత్సరాలుగా రాశారు, అందరూ చెప్పారు అది. అండ్ there's a lot of R&D that has gone into writing Mayasabha. అండ్ ఈరోజు ఇక్కడ యూనో మీరు చూసిన ట్రైలర్ కానీ టీజర్ కానీ, ఇట్స్ ఇయర్స్ ఆఫ్ వర్క్. ఇట్స్ నాట్ ఈజీ అండి. కూర్చొని ప్రతిరోజు ప్రతి ఒక్క లైన్ వెనకాల ఆయన పడిన తపన, అది మేము పక్క నుండి చూసాం. సో ఈవెన్ వైల్ షూటింగ్ ద ఫిలిం, ఆ ఒక్కొక్క లైన్ కరెక్ట్గా రావాలనే ఒక తాపత్రయం అనేది, ఇట్ వాస్ వెరీ నైస్ దేవర్ సార్. ఐ థింక్ అది మీ నుంచి పోదది, దట్స్ ఇన్బిల్ట్ ఇన్ యూ. థ్యాంక్స్ టు సోనీ ఫర్ సపోర్టింగ్ Mayasabha. You are like backbone for us. Deva sir keeps telling us, like, you have been a great support, and thanks to the entire Sony team. And ఆయన కళ కన్నారు, ఆ కళని వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి, తెర మీద తీసుకోవడానికి చాలామంది కష్టపడ్డారు. సో ఐ జస్ట్ వాంట్ మెన్షన్, థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్, ప్రొడ్యూసర్స్ విజయ్ అండ్ హర్ష, దెన్ మా కెమెరామ్యాన్ బాబా గారు అండ్ సురేష్, అండ్ దెన్
మా ప్రొడక్షన్ టీమ్, నాగి అండ్ ద ఎంటైర్ టీమ్, ఆల్ ఆఫ్ దెమ్ మేడ్ ష్యూర్ వీ వర్క్ హ్యాపీలీ, స్మూత్లీ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ వండర్ఫుల్. ఈరోజు ఆ టీజర్ అండ్ ట్రైలర్ వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వచ్చిన మ్యూజిక్ గురించి దే వర్ స్టార్టెడ్ టాకింగ్. ఈస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ ద యాక్టర్స్, ఐ థింక్ ఒక పెద్ద ట్రైన్ ఫుల్ అవుతుంది అనుకుంటా పేర్లు చెప్పాలంటే. సచ్ బ్రిలియంట్ పర్ఫార్మర్స్, అండ్ వాళ్ళతో కలిసి చేయటం అనేది నా అదృష్టం. సాయి కుమార్ గారు, నాజర్ గారు, దివ్యాదత్తాజీ, ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్, నాట్ వన్ ప్లేస్ యూ జస్ట్ లెట్ లూజ్. There's so much of intensity, ma'am, so much to learn from you all. And a lot of actors, Ravindra Vijay Garu and Shrikant Iyengar, Shatru, then Tanya Ravichandran, Charita. It was wonderful working with all of them. And August 7th, Sony Live lo chudandi. 100% episode 1 మీరు స్టార్ట్ చేస్తే 9 తర్వాతే ఆపుతారు. So that confidence I have, and thanks a lot for coming here. And Deva sir, మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి రాసిన ఈ యొక్క మయసభ, మీరు ఫెదర్ ఇన్ ద క్యాప్ అని చెప్తారు కదా, మీ ఎట్లా ప్రస్థానం, రిపబ్లిక్, ఆల్ దీస్ ఫిల్మ్స్, ఐ థింక్ మయసభ ఇస్ గోన్ బి బిగ్గర్, బెటర్ బికాస్ ఆఫ్ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ యూ పుట్ ఇన్ అండ్ ద టీమ్. మా ఏడీజీపీ కిరణ్ గారు, we call him ADGP, so I come straight in ADGP. So lovely working with you all, and waiting for season 2. Thank you. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ సో సారీ, మచ్. నేను ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయా. సురేష్ గారు, బాబా సార్. బాబా సార్, సురేష్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ గైస్. నన్ను ఇంత అందంగా చూపించారంటే మీరు ఎవరినన్నా అందంగా చూపించచ్చు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అందంగానే ఉన్నావు నువ్వు, మరీ అంత వద్దు. మా నాయన నోట్లో తినాలని. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ బాబా థ్యాంక్ సార్. యూ.